ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. I am aware of the nervousness in some of the corporate sector arising out of the power conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax evasion and money laundering. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. I am asking the Cabinet Secretary to look into these issues and report back to the Cabinet within the next 1 year. మిత్రులారా, నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే, టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి, చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగం కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది. ఇంకా రెండవది,